నా గురించి మన బండి ఇక్కడే ఉంది. తనే ఎక్కిద్దిలే. మిస్ అయిపోయింది. మాకు పట్టా ఇవ్వాలి, 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 పట్టా ఇవ్వాలి, మాకు పట్టా ఇవ్వాలి, పట్టా ఇవ్వాలి, మాకు పట్టా ఇవ్వాలి, పట్టా ఇవ్వాలి. బాబు ఏం జరుగుతుందో తెలియదురా, చూద్దాం. మధ్య రోడ్లో ఏం చేస్తున్నారు? ఆపండి, ఆపమని చెప్తున్నానా? అలా అడుగు ఏంజెల్. ఈ రాజకీయాలకి ఈ దేశపు అమ్మాయిలు సమాధానం చెప్పే రోజు ఇప్పుడొచ్చింది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేకపోతే ఈ అమ్మాయి ఏం చేస్తుందో నేను చెప్పలేను. తనకి కోపం చాలా ఎక్కువ. మీరు ఇలా చేయడం వల్ల ఎంత ట్రాఫిక్ అయిందో చూడండి. ఆరోగ్యం బాలేని వాళ్ళు, పనికి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ నాయకుడు తల్లిదండ్రులు కూడా ఈ పరిస్థితిలో ఉంటే అప్పుడే ఇలాగే ప్రవర్తిస్తారా? ఈ రకంగా ప్రజల కోసం స్ట్రైక్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, అవన్నీ మీరు తట్టుకోవాలి. ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టే స్ట్రైక్ ఏవి మాకు అసలు అక్కర్లేదు. సరిగ్గా చెప్పావు. అమ్మాయి ముందు సీన్ చూపకుండా వేరే దారిలో వెళ్ళు. మేం వెళ్లే దారి ఇదే, మేము ఈ దారిలోనే వెళ్తాం. మర్యాదగా పక్కకు తప్పుకోమని చెప్తున్నా. మాట్లాడుతుంటే మీద చేంజ్ చేసుకుంటా. భయ్యా వదిలేమంటున్నాను. ఈ రాజకీయ గొడవలు మనకొద్దు. బయట ఊరోళ్ళ దగ్గర తన్ను తిని మన ఊరి పరువు తీయకు. మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళో. వెళ్ళకపోతే ఏం చేస్తా? వదలండి. పబ్లిక్ ఏ ప్రాబ్లం రాదు, మీరు వెళ్ళండి. వెళ్ళండి, చెప్పేది మీకే. వెళ్ళండి. అంతా ఓకేనే కదా? డబ్బులోకి ఆహా, అక్కడ చూడండి, మన న్యూస్ మేకర్ వచ్చేసింది. ప్రమాదంగా ఉంది కదా. టీవీ ఆన్ చేస్తే చాలు, అన్ని ఛానల్లో నీ గురించే చెప్తున్నారు. ఎంఎస్డబ్ల్యూ స్టూడెంట్గా ఉన్నందువలన ఒక సోషల్ వర్క్ కోసం ఇదంతా చేస్తున్నావా? సొంత అన్నకి నాన్నకి ఎదురుగా మాట్లాడిందే ఛానల్ వాళ్ళు చెప్తారు. నన్ను అల్లరి చేసిన తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉన్నావుగా. తను మాట్లాడిన వల్లే వాళ్ళు అంతలా మాట్లాడారు. బాబు కూడా క్లోజ్ గా ఉండేది ఊరు మొత్తం మాట్లాడుతున్నారు. వారిని తప్ప ఇంకెవరు దొరకలేదా నీకు? హే మిస్టర్, జాగ్రత్తగా మాట్లాడాలి. నా పర్సనల్ విషయంలో తలదూర్చడానికి నువ్వెవరు? బయటికి వెళ్ళు. అవును, వాడు అన్న దాంట్లో తప్పేంటి? ఇక్కడ చూడమ్మా, ఈ నెలతో నీ కోర్స్ అయిపోతుంది కదా. జర్మనీ వెళ్ళటానికి వీసా రెడీగా ఉంది. నీ ఎంగేజ్మెంట్ అక్కడ జరపాలని పెళ్లి కొడుకు వాళ్ళు ఇంట్లో ఇష్టపడుతున్నారు. కానీ నేను ఈ ఊర్లో ఉండాలని నిర్ణయించుకున్నాను. మొండిగా నన్ను ఈ ఊరు నుంచి పంపించాలని మీరు అనుకోవద్దు. ఈ విషయంలో నిర్ణయించుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను. దీన్ని వాడు బాగా బ్రెయిన్ వాష్ చేసున్నాడు రా. అలా అయితే దాని బ్రెయిన్ తీసేద్దాం. అన్నా స్ట్రాంగర్ అంటే ఇవ్వు. ఇదిగో తాగు. నువ్వు టీ తాగు.
వచ్చి టీ తాగు. నువ్వు ఆ మణికంఠ మనిషివే కదా? ఆ ఇద్దరిలో నిన్నెవరు పంపించారు? చెప్పరా. మోహన్ సార్. పండ్రా పోండ్రా. ఆ మోహన్ నీకు బావమరిది వరుస కదా? బావా? అవును, కరెక్టేగా. క్యా కర్ రే రే జల్దీ. మణికంఠ సార్, నిన్న నాతో సంబంధం మాట్లాడడానికి మోహన్ పంపించిన మనుషులు వచ్చారు. నువ్వెందుకు రాలేదు? ఏమైంది? సూపర్వైజర్ అయిన తర్వాత గొడవలకు వెళ్ళడం లేదా ఏంటి? లేదా భయపడ్డావా? నా ముందు నువ్వు అసలు ఏమీ లేదురా. నాకు కోపం వచ్చి ఒక్క దెబ్బ కొడితే నువ్వు చచ్చిపోతావురా. బ్రతకాలని ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళ్తాను. అందరూ ఏదో ఒకరోజు వెళ్ళిపోవలసిన వాళ్ళే. ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు. దీన్ని ఇక్కడితో ఆపేయి. లేదంటే తిరుపతి మెట్ల మీద కాళ్ళు చేతులు లేకుండా భిక్షగాలతో కలిసి అడుక్కు తింటాం. ఓయ్ ఓరా. నాకు ఇప్పుడే మీటింగ్ పూర్తయింది. ఇంకొక చోటుకు వచ్చాను. నేను సెక్స్ వర్కర్ అసోసియేషన్లో ఉండకూడదా ఏంటి? ఇలాంటి పని చేసినా మేం కూడా మనుషులమే కదా. మాలాంటి వాళ్ళ సమస్య కూడా నలుగురికి తెలియనివ్వు. అది సరే గాని ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు కూడా మా కస్టమర్వే కదా. రేయ్, ఎక్కువ మాట్లాడకురా. నా కథతో పాటు నీ కథ రాసేస్తాను. హలో, పెట్టేశావా? పిరిగినా కొడక మాట్లాడుతున్నాడు. చేసిందంతా ఏదో పని. ఏంటమ్మా ఎవరితో మాట్లాడుకుంటూ వస్తున్నావు? అదా, ఒక ఉత్తముడితో మాట్లాడుతున్నానులేండి. మరి నీ బిజినెస్ ఎలా సాగుతోంది? ఎక్కడా? ఈ దొంగ వీడియోలు అయ్యి వచ్చినప్పటి నుంచి బిజినెస్ బాగా డల్ అయిపోయింది. అందుకే నేను ఇప్పుడు ఒక ఇన్స్టాల్మెంట్ లో. ఇది కూడా ఇన్స్టాల్మెంట్ లో మొదలు పెట్టేశావా? అయ్యో, నేను అలా అనట్లేదండి. ఈ బెంగాలీ వాళ్ళకి టీవీలు రేడియోలు ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు కదా, ఆ ఆర్డర్ తీసుకోవడానికే వచ్చాను. అవును, ఇక్కడ పని చేసే అమ్మాయిల్ని బ్రెయిన్ వాష్ చేసి నీ బిజినెస్ లోకి తీసుకెళ్తున్నట్టు కంప్లైంట్ వచ్చింది. అవునవును, ఇలాంటి పనులన్నీ చేయడానికి నేనేమైనా దొంగ మనిషినా? మాలాంటి ఆడవాళ్ళని ప్రపంచంలో కాస్త బ్రతకనివ్వండి సార్. ఇప్పుడే అర్థమైంది బెంగాల్ వాళ్ళ డబ్బులు బెంగాల్కి ఎందుకు వెళ్ళటం లేదని. అన్నీ ఆ దేవుడే చూసుకోవాలి.